హలో అండి. నా పేరు చైతన్య. వెల్కమ్ టు పోలరిస్ టెక్ కోర్స్. ఇది నా ఛానల్ అండి. ఈ ఛానల్లో మీకు క్లౌడ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి నేను ఒక క్లౌడ్ సిరీస్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునేది. ఒక్కసారి మనం 2005కి వెళ్దాం. సో 2005లో మనం ఏదైనా ఒక డేటా సేవ్ చేయాలి. ఓకే, ఒక వీడియో సేవ్ చేయాలన్నా, లేదా ఒక మ్యూజిక్ ఫైల్ సేవ్ చేయాలన్నా, లేదా ఒక ఫోటోస్ సేవ్ చేయాలన్నా ఎలా సేవ్ చేసేవాళ్ళం అంటే మనకు సిడీస్ కావచ్చు, డివిడీస్ కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు, ఇవి యూజ్ చేసాం. అదే మొబైల్లో సేవ్ చేయాలనుకుంటే మటుకు మన దగ్గర మెమరీ కార్డ్స్ ఉండేవి. సో అలా మనం సేవ్ చేసుకునేవాళ్ళం. అంతేకాని వీ డోంట్ హ్యావ్ ఇప్పుడు ఉండే ఫ్లెక్సిబిలిటీ మనకు అప్పుడు లేదండి. ఓకే, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ మర్చిపోయారు అనుకోండి. సో మీరు మీ కంప్యూటర్లో ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఆ ఫైల్ పొరపాటున మీరు ఆ కంప్యూటర్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. సో మీకు ఆ ఫైల్ చాలా 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 ఇంపార్టెంట్. ఏదో అర్జెన్సీలో మీరు ఆ ఫైల్ మర్చిపోయారు అనుకో, సో మీకు ఆఫీస్లో అది పెద్ద హెక్టిక్ ఇష్యూ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్గా ఆఫీస్ ఫైల్స్ మనం ఇంట్లో వర్క్ చేయడం అలాంటివి ఉండవు, బట్ రేర్ కేసెస్ చెప్తున్నాను. లేదు, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశారు. ఈ రోజు మీ కాలేజ్లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలని. సో అన్ఫార్చునేట్గా ఆ ప్రెజెంటేషన్ ని మీరు ఇంటి దగ్గరే మీ కంప్యూటర్లో మర్చిపోయేసి కాలేజ్కి వెళ్ళారనుకో. సో 2005 గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రెజెంటేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉండేది కాదన్నమాట. సో అది కూడా మళ్ళీ మీకు హెక్టిక్ అయిపోయింది. వర్బల్గా మీరు కమ్యూనికేట్ చేయాల్సి వచ్చేది, కొంచెం టఫ్ టాస్క్ అయ్యేది. సో ఇదంతా ఎప్పుడు మనకు క్లౌడ్ ఎరా ముందు. ఇప్పుడు 2025 వచ్చిన తర్వాత ఏమైంది, ఎవ్రీథింగ్ వీఆర్ సేవింగ్ ఇన్ ద క్లౌడ్. ప్రతిదీ కూడా మనం క్లౌడ్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఈ క్లౌడ్ అంటే ఏంటి అనే దాన్ని తెలుసుకుందాం. బట్ ఇప్పుడైతే మనకు ప్రీవియస్ గా ఉన్నట్టు మెస్సీ డస్క్ లేవు, క్లీన్ డస్క్లు ఉన్నాయి. ఓన్లీ నా కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైనా ఫైల్స్ సేవ్ చేయాలంటే డైరెక్ట్ గా నేను గూగుల్ డ్రైవ్ కి అప్లోడ్ చేసుకోవచ్చు, వన్ డ్రైవ్ కి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా అదర్ స్టోరేజ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లోడ్, డ్రాప్ బాక్స్ అని చెప్పి ఇంకొక సర్వీస్, ఇలాంటి సర్వీసెస్ లోకి మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫైల్స్ మనం ఇంటర్నెట్ ద్వారా ఈ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ అని పిలుస్తున్న స్టోరేజ్ లోకి మనం అప్లోడ్ చేసుకుంటాం. ఏంటి ఆ స్టోరేజ్ అనేది తర్వాత మాట్లాడతాం వాటి గురించి. బట్ ఇప్పటికైతే మీరు ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ లో నుంచి ఏదైతే ఫైల్స్ వచ్చాయో ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా మీరు మీ గూగుల్ డ్రైవ్ కావచ్చు, వన్ డ్రైవ్ కావచ్చు, లేదా డ్రాప్ బాక్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అయ్యే అప్లికేషన్స్ కి మీరు అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసినప్పుడు మనకు బెనిఫిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు కేసు తీసుకుంటే మీరు ఒక ప్రెజెంటేషన్ మీ కంప్యూటర్లో చేశారు. ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో మీ ప్రెజెంటేషన్ ఉంది. మీరు పొరపాటున పెన్ డ్రైవ్ లోకి ప్రెజెంటేషన్ కాపీ చేసుకోవడం మర్చిపోయి మీ స్కూల్కి వెళ్ళిపోయి, స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏమైంది, దట్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ యూ. ఓకే, మీరు ప్రెజెంటేషన్ కాపీ చేసుకోలేదు కాబట్టి ప్రజెంట్ చేయలేరు. సో అలా కాకుండా మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు మీ ఇంటి దగ్గర ఉండే కంప్యూటర్లో మీరు ఒక బ్యూటిఫుల్గా ఒక ఫైల్ కావచ్చు, ఒక ప్రెజెంటేషన్ కావచ్చు ప్రిపేర్ చేశారు. దాన్ని మీరు ఇంటర్నెట్ ద్వారా ఒక స్టోరేజ్ స్పేస్లో పెట్టేశారు. అది గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, వన్ డ్రైవ్ అవ్వచ్చు, డ్రాప్ బాక్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో పెట్టేశారు. సో పెట్టేసినప్పుడు మనకు బెనిఫిట్ ఏంటి, వీ కెన్ యాక్సెస్ దట్ డేటా ఎనీవేర్ ఆన్ ఎనీ డివైస్. సో మనకి ఇంటర్నెట్ ఉంటే చాలు, మన మొబైల్ ఫోన్లో ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకొని ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయొచ్చు, లేదా ఫ్యాకల్టీ ల్యాప్టాప్ తీసుకొని మా ఈమెయిల్ ఐడిలోకి లాగిన్ చేసి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీని మనకు క్లౌడ్ కల్పిస్తుంది అన్నమాట. సో క్లౌడ్ అనేది ఏం చేస్తుంది, మీకు యాక్సెస్ ద డేటా ఎనీవేర్ ఆన్ ఎనీ డివైస్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు. మరి స్టోరేజ్ ఒక్కటేనా క్లౌడ్ చేసే పని? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, స్టోరేజ్ అయినా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే? మరి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని మీరు కనుక ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మిమ్మల్ని మీరు, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నారు, మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఎలా యూస్ చేస్తున్నారు అనేది మనం ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. బట్ ఇప్పుడైతే ఒక పని చేద్దాం. మీరు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ అనుకో, మీరు ఒక డెవలపర్ అయితే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, లేదా మీరు ఒక స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్ అనుకో. సో మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేశారు. లైక్ ఈ కామర్స్ వెబ్సైట్ అనుకో, అది ఏదైనా కావచ్చు, లైక్ మింత్రా, ఆజియో, లేదా మీషో, లేదా ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇలాంటి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కావచ్చు, లేదా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఏదో ఒకటి డెవలప్ చేశారు. ఓకే, సో అది మీ క్లయింట్ కోసం డెవలప్ చేసి ఉండొచ్చు, బట్ ఎనీవేస్ మీరైతే అప్లికేషన్ ఒకటి డెవలప్ చేశారు. ఈ అప్లికేషన్ ఇన్ జనరల్ గా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం, ఈ అప్లికేషన్ ని మనం ఎక్కడ రన్ చేస్తాం? మన ల్యాప్టాప్ లో అయితే మనం రన్ చేయలేం కదా, మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తే మన ల్యాప్టాప్ లోనే, కానీ మన ల్యాప్టాప్ లో అయితే రన్ చేయలేం కదా, దానికి సపరేట్ గా ఒక హార్డ్వేర్ రిసోర్సెస్ కావాలి. వాటినే మనం ఏమంటాం అంటే సర్వర్స్ అంటాం. సో ఈ అప్లికేషన్ మనం ఎక్కడ రన్ చేయాలి? సర్వర్స్ లో రన్ చేయాలి. సో ఇలా సర్వర్స్ లో రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ తీసుకెళ్లి సర్వర్ లో ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం. అప్పుడు అది ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న అప్లికేషనే కాబట్టి ఓన్లీ కొంతమంది కస్టమర్స్, కొంతమంది క్లయింట్స్ మటుకే యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ గా అప్లికేషన్ అయితే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. కానీ కొన్ని రోజులకి ఏమవుతుంది, ఒకవేళ అప్లికేషన్ ఫీచర్స్ బాగుండి, ఓకే, లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఒక మంచి అప్లికేషన్ డెవలప్ చేశారంటే అది గ్లోబల్ రికగ్నైజేషన్ ఉంది. సో మీకు నెమ్మదిగా ఏమవుతుంది, కొంతమంది ఎక్కువ క్లయింట్స్ అనేవాళ్ళు రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ క్లయింట్స్ రావచ్చు. సో అప్లికేషన్ మీరు ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు ఎక్కువ క్లయింట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలా మీ అప్లికేషన్ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ అయిందనుకో, మీకు అప్లికేషన్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో ఆ టైంలో మీ దగ్గర మీరు ఏదైతే ఆఫీస్లో పనిచేస్తారో ఆ ఆఫీస్లో ఒకటో సర్వర్, ఒకే సర్వర్ లేకపోతే రెండు సర్వర్స్ ఉన్నాయనుకో. సో ఆ రెండు సర్వర్స్ లోనే మీరు అప్లికేషన్ రన్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఆ అప్లికేషన్ క్రాష్ అయ్యే అప్లికేషన్ వల్ల సర్వర్ క్రాష్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్ షాపింగ్ కోసం ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకో. ఆ షాపింగ్ మాల్లో ఓన్లీ ఒక ముగ్గురు నలుగురు సేల్స్ మెన్సే ఉన్నారు. సో ఫెస్టివల్ షాపింగ్ కాబట్టి, ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి డిస్కౌంట్స్ ఎక్కువ పెడతారు. సో మొత్తం జనాలు, హూఎవర్ ఆర్ ద కస్టమర్స్ ఫర్ దట్ షాపింగ్ మాల్, వాళ్ళు ఏం చేస్తారు, 50% ఆఫ్ అన్నారు కాబట్టి చాలా ఎక్కువ మంది పెరిగిపోతారు. సో ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ 4 సేల్స్ మెన్స్ పెట్టుకొని వచ్చే ఓవర్ఫ్లో ఆఫ్ కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం కష్టం అనమాట. సో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ ని చెక్ చేసుకొని కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, సేల్స్ మెన్స్ పైన బర్డన్ పెరిగిపోతుంది. నలుగురే కాబట్టి వాళ్ళ మీద బర్డన్ పెరిగిపోతుంది. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుంది, హెవీ వర్క్ లోడ్, ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతాడు, ఎందుకంటే సేల్స్ మ్యాన్ ఒక కస్టమర్ తో మాట్లాడుతున్నారు, కస్టమర్ కి టైం ఎక్కువ పడుతుంది, ఇంకొక కస్టమర్ మీకు వెయిట్ చేస్తుంటాడు. తను వెయిట్ చేసి కోపం వచ్చేసి వెళ్ళిపోతాడు. సో అది మీకు ఏమవుతుంది, ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఇంపాక్ట్ పక్కన పెట్టేసి ఫస్ట్ మీ షాపింగ్ మాల్ పైన ఎక్కువ లోడ్ అనేది పడిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగిపోతారు కాబట్టి మీకు, మీరు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ సేల్స్ మెన్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. ఓకే, అలా చేయలేను ఎందుకంటే నాకు ఫిజికల్ గా నాకు అక్కడ షాప్ ఉంది కాబట్టి, లేదా షోరూమ్ ఉంది కాబట్టి, నేను నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీజ్, నెంబర్ ఆఫ్ సేల్స్ మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే నేను ప్రతి ఒక్క సేల్స్ మెన్ కి శాలరీ ఇచ్చి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి సేల్స్ మెన్ నేను జాయిన్ చేసుకున్నాను, ఓన్లీ ఈ ఆఫర్ ఉన్నంత వరకే నాకు వాళ్ళ అవసరం ఉంది. ఒకసారి ఆఫర్ అయిపోయిందని నా అవసరం, వాళ్ళ అవసరం నాకు ఉండదని. కానీ వాళ్ళకి కంటిన్యూస్ గా అయితే నేను శాలరీ ఇచ్చాను, ఇది ఒక డ్రాబ్యాక్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు సర్వర్ లో వస్తాయి. మన సర్వర్ సైడ్ మనం ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ రన్ చేస్తున్నామో, అప్లికేషన్ నార్మల్ గా రన్ అయ్యేటప్పుడు నో ప్రాబ్లం. మీరు ఏదైనా ఆఫర్స్ పెట్టారు, లేదా వరల్డ్ వైడ్ గా అప్లికేషన్ క్లిక్ అయింది, ఒకేసారి ఒక 10 lakh కస్టమర్స్ గనక మీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, మీ సర్వర్స్ ఏవైతే ఆ అప్లికేషన్ ని రన్ చేస్తున్నామో ఆ సర్వర్స్ అన్ని హ్యాంగ్ అయిపోయే సిచ్యువేషన్, ఓవర్ హీట్ అయిపోయే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు అప్లికేషన్ ని రన్ చెయ్యలేరు. ఓకే, సో అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. సర్వర్ డౌన్ అయిందంటే అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. అంటే సర్వర్ మీకు హ్యాంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, సర్వర్ షట్ డౌన్ స్టేట్ లోకి వెళ్ళిపోవచ్చు, సర్వర్
హ్యాంగ్ అయిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మీకు అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. అప్లికేషన్ రన్ అవ్వదు కాబట్టి అవుట్ సైడ్ కస్టమర్ కి మీరు అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వలేరు. సో కస్టమర్ ఏం చేస్తారు, మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి కంటిన్యూస్ గా ట్రై చేస్తుంటారు, కానీ ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. ఒక సర్వే ప్రకారం ఒక కస్టమర్ ఏదైనా ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే తన పేషెన్స్ అనేది 3 సెకండ్స్ మటుకే. 3 సెకండ్స్ లోపల ఆ వెబ్సైట్ అనేది లోడ్ అవ్వాలి. లోడ్ అవ్వకపోతే తను ఇంకొక ఆల్టర్నేటివ్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తాడు. సో కాబట్టి నా కస్టమర్ లాస్ అవుతుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి బ్యాడ్ రివ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యాడ్ రివ్యూస్ రావచ్చు, ఎందుకంటే స్లోనెస్ ఇష్యూ ఉంది కాబట్టి అప్లికేషన్. సో మన అప్లికేషన్ బాగుందని అందరూ అంటున్నారు, కానీ అందరూ ఒకసారిగా యాక్సెస్ చేసినప్పుడు అప్లికేషన్ స్లో అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ కి వెళ్ళడం కంటే కూడా క్లౌడ్ సర్వర్స్ కి వెళ్ళడం మంచిది. అంటే ఇప్పుడు నేను ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ వదిలేసి క్లౌడ్ సర్వర్స్ కి ఎందుకు వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో మీ ఇంటికి కరెంట్ కావాలనుకోండి. కరెంట్ కావాలంటే మనం డైరెక్ట్ గా పవర్ జనరేషన్ స్టేషన్ తీసుకొచ్చి, లేదా పవర్ జనరేషన్ మన ఇంటి దగ్గర మన ఇంట్లోనే స్టార్ట్ చేయం కదా. థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకోం కదా, లేదా హైడ్రా పవర్ ప్లాంట్ పెట్టుకోం కదా. సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి, కానీ అవి కూడా చాలా కాస్ట్లీ. సో సోలార్ ప్యానల్స్ పెట్టుకొని మీరు పవర్ జనరేట్ చేసుకోవచ్చు, కానీ అవి కూడా ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక లెటర్ రాసి, నాకు ఒక మీటర్ కనెక్షన్ కావాలి, సో దట్ మా ఇంటికి కరెంట్ కావాలి అని చెప్పేసి మీరు ఒక లెటర్ రాస్తారు. కరెంట్ ఇన్ ద సెన్స్ మీకు పవర్ కావాలి అని చెప్పి లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక మీటర్ మీ ఇంట్లో ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేశారు అనుకోండి, మీ ఇంట్లో ఓన్లీ ఒక ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక ఫ్యాన్, ఒక టీవీ. సో మిడిల్ క్లాస్, నార్మల్ మిడిల్ క్లాస్ రొటీన్ ఫ్యామిలీస్. సో అలాంటి సిచ్యువేషన్ లో మీకు పవర్ బిల్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఒక అతను మంచిగా జాబ్ సంపాదించి జాబ్ చేస్తున్నాడు. సో హీ హాస్ పర్చేస్డ్ ఎవ్రీథింగ్. సో ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ అని చెప్పి 2 స్మార్ట్ టీవీస్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మిక్సర్స్, గ్రైండర్స్ ఇవన్నీ యూజ్ చేసి అప్పుడు ఏమవుతుంది, మీకు పవర్ బిల్ అనేది పెరిగిపోతుంది. సో ప్రీవియస్ గా చూస్తే మీరు ఏవైతే యూజ్ చేశారో వాటికే పవర్ బిల్ పే చేస్తున్నారు. దాన్నే మనం ఏమంటాం అంటే పే యాజ్ యూ గో మెథడ్ అంటాం. మీరు ఎంతవరకు ఏవైతే యూజ్ చేశారో, ఎన్ని యూనిట్స్ ఆఫ్ పవర్ అయితే కన్జ్యూమ్ చేశారో అన్ని యూనిట్స్ కి మీరు బిల్ పే చేయండి. దాన్నే మనం ఏమంటాం పే యాజ్ యూ గో మెథడ్ అని చెప్పి మన క్లౌడ్ టెర్మినాలజీలో అంటాం అనమాట. ఇదే కాకుండా మీరు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ తో పాటు ఒక ట్రిప్ వెళ్ళాలనుకున్నారు. సో మీరు ట్రిప్ వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేస్తారు, మీరు కార్ అయితే పర్చేజ్ చేయరుగా. సో మీరు ట్రిప్ 4 డేస్, 4 డేస్ కోసం నేను 15 lakhs పెట్టి కార్ పర్చేజ్ చేసి దానికి మళ్ళీ రోడ్ ట్యాక్సెస్ అని చెప్పి ఆ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ ఇవన్నీ కట్టి నేను ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ 4 డేస్ కోసం నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే నేను హ్యాపీగా నా జూమ్ అప్లికేషన్ కావచ్చు, లేదా జూమ్ కార్డ్స్ అనే ఒక అప్లికేషన్ కావచ్చు, లేదా వేరే ఏదైనా అప్లికేషన్స్ మనం యూజ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మనం ఏ వస్తువు అయినా సరే రెంట్ తీసుకోవడం వల్ల మన మీద బర్డెన్ అనేది పడదు. సో అలానే ఇక్కడ కూడా ఒకవేళ నాది ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ అయితే నేను నా సర్వర్స్ ని పర్చేస్ చేయడం కంటే రెంట్ తీసుకోవడం నయము. రెంట్ తీసుకోవడం కావచ్చు, లేదా ఆన్ డిమాండ్ సర్వీసెస్ అంటాం. సో ఇలా తీసుకోవడం మనకు బెటర్ అన్నమాట. సో ఇలా చేస్తే మనకు మనీ అయితే కలిసి వస్తుంది. దానివల్ల ఈ మనీని నేను నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, నా ఎంప్లాయీస్ మీద కావచ్చు ఇన్వెస్ట్ చేసి ఐ కెన్ గ్రో మై కంపెనీ. సో ఇప్పుడు అసలు క్లౌడ్ అంటే ఏంటండి? సో క్లౌడ్ మీన్స్ యాక్సెసింగ్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. అవి సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనకు అవసరమైనప్పుడు క్రియేట్ చేసుకుని దాన్ని మనం ఏమంటాం ఆన్ డిమాండ్ సర్వీసెస్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ క్రియేటింగ్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా మీరు ఆన్ డిమాండ్ సర్వీసెస్ ని క్రియేట్ చేసుకొని మీరు యాక్సెస్ గనక చేసుకుంటే సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, యాక్సెస్ చేసుకుంటే ఇప్పుడు ప్రీవియస్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను నా ఫొటోస్ అన్ని గూగుల్ డ్రైవ్ లోకి అప్లోడ్ చేస్తానండి అని. ఈ గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద స్టోరేజ్ స్పేస్ ఇన్ ద క్లౌడ్.
ఓకే. సో అలాగా మీరు అప్లోడ్ చేస్తారనమాట. ఎలా అప్లోడ్ చేస్తున్నారు? ఇంటర్నెట్ లేకపోతే మీకు యాక్సెస్ అయితే రాదు. సో కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ యాక్సెసింగ్ ద ఆన్ డిమాండ్ రిసోర్సెస్ సచ్ యాజ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్ అండ్ అదర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. And these services can be whatever the services that we are creating. మీరు ఏవైతే సర్వీసెస్ EC2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశారనుకోండి, అవి స్కేలబుల్. స్కేలబుల్ అంటే అర్థం ఏంటండి? స్కేలబుల్ అంటే మీకు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం సడన్ గా మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు. అప్లికేషన్ మీద ఒక పర్టికులర్ టైంలో లోడ్ ఎక్కువ అయిపోయింది. నాకు ఉన్న సర్వర్స్ సరిపోదు, నాకు మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలి. అలా కావాల్సిన వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? స్కేల్ అప్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోడ్ తగ్గిపోయింది, అప్పుడు ఏం చేసుకోవచ్చు? నేను స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. సో కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి పే యాస్ యూ గో మెథడ్ అంటాము. ఇంకోటి వచ్చేసరికి మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడి నుంచైనా, ఏ డివైస్ నుంచైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మీకు ఇంటర్నెట్ ఉంటే. అండ్ మూడోది వచ్చేసి మీకు ఏంటంటే స్కేలబిలిటీ. సో మీకు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి పెరిగిపోయినప్పుడు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగిపోయినప్పుడు మీరు నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. డిమాండ్ ఎక్కువ అయిపోయిందంటే సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, డిమాండ్ తగ్గిందంటే సర్వర్స్ డిక్రీజ్ చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్నూన్ 12 o'clock మనం ఏం చేస్తాం? సో నార్మల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, హ్యాపీగా లంచ్ బాక్సెస్ పెట్టిచ్చేస్తారు ఇంట్లో వాళ్ళు, నేను తీసుకెళ్లి ఆఫీస్ లో తినేస్తారు. ఒకవేళ బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి, బ్యాచిలర్స్ అంటే ఇంటికి దూరంగా హ్యాపీగా హాస్టల్లో ఉన్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి కొంతమంది హాస్టల్ ఫుడ్ పడదు. సో లంచ్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే అందరూ ఈ జొమాటో యాప్ కావచ్చు, స్విగ్గీ యాప్ కావచ్చు, ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ మీద పడిపోతారు. సో జస్ట్ ఇమాజిన్ 12 o'clock టు ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 o'clock మధ్య మీకు ఆ పర్టికులర్ అప్లికేషన్స్ పైన మీకు ఏమవుతుందంటే లోడ్ అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది? నాకు ఆ పర్టికులర్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఇన్స్టాల్ చేయాల్సి రావచ్చు. అంటే నాకు మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలి. అదే మీరు ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఈవినింగ్ 6-7 వరకు ఏంటి, నాకు అన్ని సర్వర్స్ అవసరం లేదు కాబట్టి నేను తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇన్స్టాన్స్ గా సర్వర్స్ ని పెంచుతున్నాం, అదే విధంగా ఒక కొంత టైం అయిపోయిన తర్వాత తగ్గిస్తున్నాం. దీన్నే మనం ఏమంటామంటే స్కేలింగ్ ఆఫ్ ద సర్వర్స్. మనకు అవసరం ఉన్నప్పుడు పెంచుకోవచ్చు, వద్దు అనుకుంటే వీ కెన్ రెడ్యూస్ ద సర్వర్స్. నాట్ ఓన్లీ జొమాటో, మీరు నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఓవరాల్ గా 200 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఓకే, 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనొచ్చు, లేదా యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కూడా మీకు ఏంటంటే 100% ఆఫ్ ద టోటల్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్ ఆన్ ద క్లౌడ్. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్. ఇంకా మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో మీకు ఏం కావాలి? సర్వర్స్ అనేవి ఇంక్రీజ్ కావాలి. ఆఫ్టర్ బిగ్ బిలియన్ డే సేల్స్ మీకు ఏమవుతుంది? బిగ్ సర్వర్స్ అనేవి డిక్రీజ్ అయిపోవచ్చు. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ మన IRCTC తత్కాల్ బుకింగ్ టైంలో నాకేమవుతుంది? ఫ్రమ్ సమ్వేర్ లైక్ 10 o'clock టు 12 o'clock ఈ మధ్య నాకు లోడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది IRCT అప్లికేషన్ పైన. సో ఎవ్రీడే అలానే ఉంటుంది. ఇప్పుడు IRCTC వాళ్ళు కూడా ఏం చేశారంటే క్లౌడ్ తో టైఅప్ అయ్యి, సో దే ఆర్ ప్రొవైడింగ్ 1500 టికెట్స్ పర్ మినిట్. ఒక్క నిమిషంలో 1500 టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1500 to 15,000, ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ద నెంబర్, బట్ దే ఆర్ యూజింగ్ దిస్ క్లౌడ్ ఇన్ ఏ వెరీ ఎఫెక్టివ్ మేనర్. సో దట్ మీకు ఏమవుతుంది? ఇక్కడ ఆ సర్వర్ డౌన్ టైం అనేది ఉండట్లేదు, అప్లికేషన్ స్లోనెస్ ఇష్యూ అనేది రావట్లేదు. ఇలా మీకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అదే కాదు, ఒక యావరేజ్ పర్సన్ 87 క్లౌడ్ అప్లికేషన్స్ అయితే ప్రతిరోజు యూజ్ చేస్తున్నాం. ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, అలారం ఈస్ కనెక్టెడ్ టు ద క్లౌడ్ టైం. ఓకే, సరే, అది స్మాల్ అప్లికేషన్, దాన్ని పక్కన పెట్టేసేయండి. వెదర్ చెక్ చేయాలి, వెదర్ చెక్ చేయడం కూడా ఇంటర్నెట్ ద్వారా అయిపోతుంది. లేచిన వెంటనే ఇంట్లో వాళ్ళు అంటారు గ్రాసరీస్ లేవు, గ్రాసరీస్ తీసుకురావాలి. లేచిన వెంటనే లేజినెస్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సో కాబట్టి స్విగ్గీ, ఇన్స్టామార్ట్, లేకపోతే సమ్ అనదర్ వాట్ ఐ కెన్ సే బ్లింకిట్ కావచ్చు, జెప్టో కావచ్చు, ఇలాంటి అప్లికేషన్స్ ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం? వి విల్ గెట్ ద ఫుడ్, వి విల్ గెట్ ద గ్రాసరీ ఆర్డర్స్. అవన్నీ కూడా మీకు ఎక్కడ ఉన్నాయి? క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కి కనెక్ట్ అయింది. సో వాటి అప్లికేషన్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? క్లౌడ్ సర్వర్స్ లో ఉన్నాయి. సరే, అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, మీరు లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళేదానికి రెడీ అయ్యారు.
సో బయట వచ్చి చూస్తే మీ వెహికల్లో ఏదో ట్రబుల్ ఉంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, యూ విల్ బుక్ ఏ ఓలా, ఊబర్ ఆరల్స్, ర్యాపిడో ఇలాంటి అప్లికేషన్స్ యూస్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మీకు ఎక్కడ ఉన్నాయి, క్లౌడ్ లో ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లంచ్ టైంలో మీకు ఆకలేస్తుంది, యూ హ్యావ్ టు ఆర్డర్ సమ్ ఫుడ్, మీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయలేవు, దెన్ యూ విల్ గో విత్ ద ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ లైక్ ఫుడ్ ఆర్డర్ ఆర్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ లైక్ జొమాటో అండ్ స్విగ్గీ. అది అయిపోయింది. ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు సమ్వేర్ లైక్ ఈరోజు అంటే నిన్న ఫ్రైడే ఈవినింగ్, ఈరోజు సాటర్డే మార్నింగ్, సమ్వేర్ లైక్ ఈ టైంలో మీరు ఏం చేస్తారు, ఫ్రైడే ఈవినింగ్స్ వచ్చేసరికి అందరికి వీకెండ్స్ లో ఉంటాయి కాబట్టి మూవీకి వెళ్దాం అనుకున్నాం. సో యూ విల్ ఓపెన్ బుక్ మై షో అండ్ పేటిఎం, దే ఆర్ రన్నింగ్ ఆన్ ద క్లౌడ్. సో వీటన్నిటికీ పేమెంట్స్ ఎక్కడి నుంచి చేస్తారు, ఫోన్ పే ఆర్ జీపే, యూపీఐ యాప్స్ ద్వారా చేస్తారు. ఆల్ ద యూపీఐ యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద క్లౌడ్. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, వెన్ యూ వాంట్ టు ట్రావెల్, సో మీరు ఏమైపోయింది, ఫ్రైడే నైట్ అయిపోయింది. సో ఫ్రైడే నైట్ సమ్వేర్ లైక్ 10 o'clock ఏమనుకున్నారంటే లెటస్ గో ఫర్ ఎ ట్రిప్ అనుకున్నాం. సో అలా ట్రిప్ కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ ఓపెన్ ద రెడ్ బస్ ఆర్ అవి బస్. సో దోస్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు ద క్లౌడ్. సో మీరు చెక్ చేస్తే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీరు యూస్ చేసే మీ ఫోన్ లో మీరు ఏవైతే అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారో అన్ని అప్లికేషన్స్ కూడా మీకు క్లౌడ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. అన్ని అప్లికేషన్స్ కూడా క్లౌడ్ లో రన్ అవుతున్నాయి. సో కాబట్టి యావరేజ్ గా ఒక పర్సన్ 87 క్లౌడ్ అప్లికేషన్స్ అయితే ప్రతిరోజు యూస్ చేస్తున్నాడు అనమాట. అదే కాదు, 94% ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేసుకుంటున్నాయి, సర్వీసెస్ ని యూస్ చేసుకుంటున్నాయి. సో మరి అసలు క్లౌడ్ వల్ల నాకు బెనిఫిట్ ఏంటి, ఈ డౌటే నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా వచ్చింది అనమాట. వాళ్ళు ఏం చేశారు, నేను అప్లికేషన్ నా క్లౌడ్ లో రన్ చేస్తున్నాను, మరి క్లౌడ్ అనేది 100% నా అప్లికేషన్ ని 24/7 అప్ లో ఉంచుతుందా, అప్లికేషన్ ఏదైనా టైంలో డౌన్ అవుతుందా అని చెక్ చేయడం కోసం దే కండక్టెడ్ ఎ టెస్ట్. ఆ టెస్ట్ ని మనం ఏమంటామంటే, సో దే నేమ్డ్ ఇట్ యాజ్ ఎ కేఆస్ మంకీ. సో దే నేమ్ ద టెస్ట్ యాజ్ ఎ కేఆస్ మంకీ. సో ఇలాంటి ఒక టూల్ ప్రిపేర్ చేసి, వాట్ దిస్ టూల్ విల్ డూ, ఈ టూల్ ఏం చేస్తుందంటే మీకు మీ అప్లికేషన్ ఎక్కడైతే డిప్లాయ్ అయిందో ఆ సర్వర్స్, ఒక 10 సర్వర్లు 15 సర్వర్లు అప్లికేషన్ డిప్లాయ్ చేసాం అనుకోండి, వాటిలో కొన్ని సర్వర్స్ ని టర్మినేట్ చేసేస్తుంది లేదా షట్ డౌన్ చేసేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, నా అప్లికేషన్ పైన లోడ్ పడిపోతుంది. ఇలా లోడ్ పడినప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ అనేది యూజర్ కి స్లోగా రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఇలా కాకుండా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకవేళ ఇలాంటి టెస్ట్ జరిగినా లేదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, దే వెంట్ ఫర్ ఏ కాన్సెప్ట్ ఆర్ సర్వీస్ కాల్డ్ యాజ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఇలాంటి ఒక సర్వీస్ ఉంది. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఒక సర్వర్ టెర్మినేట్ అయినా ఆటోమేటిక్ గా దాని ప్లేస్ లో ఇంకో సర్వర్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో కాబట్టి లోడ్ అప్లికేషన్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ వల్ల నాకు బెనిఫిట్ ఏంటి, మీ సర్వర్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఆ సర్వర్స్ కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దాని వల్ల కూడా మీ అప్లికేషన్ పైన లోడ్ అనేది అంతగా పడదు. నెక్స్ట్ క్లౌడ్ వాచ్, అలార్మ్స్ అండ్ ఎస్ఎన్ఎస్. సో క్లౌడ్ వాచ్ అండ్ అలారమ్స్ రెండు ఒకటే సర్వీస్ కిందకు వస్తాయి. సో ఈ సర్వీస్ యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా ఒక సర్వర్ టెర్మినేట్ అయిన వెంటనే క్లౌడ్ వాచ్ మానిటర్ చేసి ఒక అలారం కి సెండ్ చేస్తుంది. ఈ అలారం ఏం చేస్తుందంటే, మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ లో ఉంది. సో దాన్ని ట్రిగర్ చేస్తుంది. అది ట్రిగర్ చేసిన వెంటనే మనకు మెయిల్ రావచ్చు, లేదా థర్డ్ పార్టీతో కనుక ఎస్ఎన్ఎస్ ని ఇంటిగ్రేట్ చేస్తే నాకు మొబైల్ కి మెసేజ్ రావచ్చు, కాల్ రావచ్చు. సో లైక్ దట్ ఐ కెన్ డూ. అదే కాకుండా నేను అప్లికేషన్ ని ఒక అవైలబిలిటీ జోన్ లోనే నేను క్రియేట్ చేయను, నేను మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో క్రియేట్ చేసుకుంటా. సో ఈవెన్ దో నా సర్వర్స్ అన్ని కూడా ఒక అవైలబిలిటీ జోన్ లో డౌన్ అయినప్పటికీ కూడా ఇంకొక అవైలబిలిటీ జోన్ లో ఉంటాయి నాకు. సో దిస్ ఈస్ హౌ ఈ నెట్ఫ్లిక్స్ టెస్ట్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది ఎప్పుడు కూడా డౌన్ టైం రాకుండా ఏడబ్ల్యూఎస్ అనేది ఈ సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇంతవరకు మనం ఏం చూసాం, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెక్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడటం. అంటే నేను ఈ రోజు నుంచి మీకు ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ గురించి చెప్పాలనుకుంటున్నానో ఆ క్లౌడ్ సర్వీసెస్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ లోనే ఉంటాయి. అంటే నేను సింపుల్ గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏడబ్ల్యూఎస్ లో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి, అవి ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, వాటిని ఐటీ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
మరి నేను ఏడబ్ల్యూఎస్కి ఎందుకు వెళ్ళాలి? మనకు చాలా క్లౌడ్స్ ఉన్నాయి కదా, అజ్యూర్ ఉంది, జీసీపీ ఉంది, లేకపోతే ఒరాకిల్ క్లౌడ్ ఉంది, VMware క్లౌడ్, ఇలా నాకు మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఏడబ్ల్యూఎస్కి నేను ఎందుకు వెళ్ళాలి? ద మెయిన్ రీజన్ వై ఐ నీడ్ టు గో ఫర్ ఏడబ్ల్యూఎస్ ఇస్ మార్కెట్ షేర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ 2006లో స్టార్ట్ చేశారండి, అజూర్ 2010లో స్టార్ట్ చేశారు. సో దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే 4 years ఉంది. అంటే ఏడబ్ల్యూఎస్ ఇస్ 4 years అహెడ్. ఓకే, అంటే మీరు మళ్ళీ అడగచ్చు సార్, అంటే 4 years పాతది కదా అంటే, సో దే స్టార్టెడ్ అహెడ్. ఓకే, 4 years ముందే స్టార్ట్ చేశారు. దే ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ సర్వీసెస్. ఇప్పుడు ప్రజెంట్ ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 3 సర్వీసెస్ తోనే స్టార్ట్ చేశారు, EC2, S3 అండ్ SNS. బట్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో మీకు 270+ సర్వీసెస్ ఉన్నాయి. 270+ సర్వీసెస్ తో మీరు ఏడబ్ల్యూఎస్ అయితే రన్ చేస్తున్నారు. అవి కంప్యూట్ సర్వీస్ కావచ్చు, స్టోరేజ్ సర్వీస్ కావచ్చు, సెక్యూరిటీ సర్వీసెస్ లైక్ IAM కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇలాంటి మల్టిపుల్ సర్వీసెస్ ని ఏడబ్ల్యూఎస్ ద్వారా అందరూ యూజ్ చేసుకుంటున్నారు అనమాట. కాబట్టి మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఏడబ్ల్యూఎస్ కి మార్కెట్ షేర్ కూడా ఎక్కువ ఉంది కంపేర్ టు అజూర్ అండ్ GCP. అదే కాకుండా జాబ్ డిమాండ్, వెన్ యూ సీ ద జాబ్ డిమాండ్, సో ఏడబ్ల్యూఎస్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హై జాబ్ డిమాండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఫ్రీ టైర్. ఏడబ్ల్యూఎస్ లో మీరు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుంటే మీకు 1 year ఆఫ్ ఫ్రీ టైర్ అకౌంట్ యాక్సెస్ అనేది వస్తుంది. అందులో కొన్ని సర్వీసెస్ అయితే కంప్లీట్ ఫ్రీ ఉంటాయి, కొన్ని సర్వీసెస్ 1 year వరకు ఫ్రీ ఉంటాయి. ఓకే, కొన్ని సర్వీసెస్ ఒక పర్టికులర్ టైం వరకు ఫ్రీగా ఉంటాయి. అంటే మీరు నేర్చుకునే దానికి ఆ ఫ్రీ టైర్ సరిపోతుంది. బట్ అజూర్కి వస్తే అలా ఉండదు. అజూర్లో మీకు ఏంటి, మీకు అజూర్లో 1 month క్రెడిట్స్ మటుకే ఇస్తారు. సో మనం క్లాస్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్స్ నేర్చుకొని అజూర్ని వాడడం మొదలు పెట్టేసరికి మన ఫ్రీ క్రెడిట్స్ అయిపోతాయి. దాని తర్వాత నుంచి వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఎనీ సర్వర్, ఏదైనా ఒక సర్వర్ యూజ్ చేసినా, ఏదైనా ఒక రిసోర్స్ యూజ్ చేసినప్పటికీ కూడా నాకేం కావాల్సి వస్తుంది, ఖచ్చితంగా నేను పే చేసుకోవాల్సి వస్తుంది ఆ సర్వీస్. బట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో కూడా మీకు ఏంటంటే అన్ని సర్వీసెస్ పేయబుల్ కాదు, బట్ కొన్ని సర్వీసెస్ అయితే మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ మీకు ఫ్రీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ హెల్ప్. కమ్యూనిటీ హెల్ప్ అనేది ఏడబ్ల్యూఎస్ కి ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీరు స్టాక్ ఓవర్ఫ్లో కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కోరా కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఏడబ్ల్యూఎస్ నుంచి, సో సింపుల్ గా మీకు దొరికేస్తుంది. కానీ అజూర్ లో మీకు అంత ఉండదు. అదే కాకుండా మీకు యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే సమ్వేర్ లైక్ ఒక 1 million వీడియోస్ అయితే ఏడబ్ల్యూఎస్ పైన ఉండొచ్చు. ఓకే, సో దీనివల్ల మీకు ఏంటంటే మీకు ఈజీ సపోర్ట్ అనేది దొరుకుతుంది. మీకు ఏదైనా ఒక నాలెడ్జ్ లేదు, ఒక పర్టికులర్ సర్వీస్ పైన నాలెడ్జ్ లేదు, సో ఆటోమేటిక్గా మీరు సింపుల్ గా స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళొచ్చు, యూట్యూబ్కి వెళ్ళొచ్చు, మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా దొరికేస్తుంది. సో ఇందువల్ల మనం ఏం చేస్తాం, ఏడబ్ల్యూఎస్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ మీకు ఏవైతే అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్స్ కూడా ఏడబ్ల్యూఎస్ పైన రన్ అవుతాయి, అన్ని కూడా హోస్ట్ అయ్యేది ఏడబ్ల్యూఎస్ మీదే. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ అనేది 100% దాని అప్లికేషన్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ మీద హోస్ట్ చేస్తాం. అదే విధంగా ఎవ్రీ 1 second 10 సర్వర్స్ అయితే గ్లోబల్ గా రన్ చేస్తున్నారు, కొత్త సర్వర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇంకా నాసా కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేసుకొని మార్స్ రోవర్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని మనకు ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఏంటి, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి యూజ్ అయ్యాయి. సో కాబట్టి స్మాల్ స్టార్ట్అప్ కంపెనీ నుంచి నాసా వరకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మిక్స్డ్ వన్, ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయొచ్చు, కొంతమంది అజూర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మెజారిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో ఇందుకోసం మనకి ఏం కావాలి, ఏడబ్ల్యూఎస్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియో నుంచి నెక్స్ట్ వీడియో నుంచి నేను ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి మాట్లాడడం, ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ చేస్తాం. సో ఈ రోజుకైతే నేను క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ నా టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు ఎక్కడైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అండ్ మీరు ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి అనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ time, and we'll meet on the next video. Okay, bye bye.